హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శోభారాణి నికేత. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే చాలా ఫాస్ట్గానే వంట చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ అయింది, కొంచెం బిజీ కూడా ఉంది. టీ అది రెడీ చేసేసుకున్నాను. సో రైస్ పెట్టేసుకొని పప్పు టమాటా వేసేద్దాం అనుకుంటున్నాను. సో ఫాస్ట్గా రెడీ అవుతున్నాను అనమాట. ఈ లోపల వంట చేసే లోపల అంటే రైస్ను పప్పు పెట్టే లోపల మీకు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తాను. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి స్కిన్ అనేది అందరికీ డ్రైగా అయిపోతూ ఉంటుంది కదా. సో ఈ డ్రైనెస్ పోయి చక్కగా మంచి మాయిశ్చర్ బేస్ స్కిన్ ఉండాలి, దట్టు హోమ్ రెమెడీస్తో అంటే ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉంటాయండి. సో మనం చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి చక్కగా పెట్టుకున్నట్టయితే మంచి స్కిన్ అనేది హెల్తీ స్కిన్ మన సొంతం అవుతుందన్నమాట. సో ఇప్పుడు మాయిశ్చర్ బేస్ స్కిన్ కావాలి, డ్రైనెస్ తగ్గాలంటే ఏం చేయొచ్చు. సో దీనికి చెప్పే టిప్ ఏంటి అంటే కాచి చల్లార్చిన పాలు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అలానే పాల మీగడ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే శనగపిండి కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సో ఈ 3 చక్కగా మిక్స్ చేసుకోండి ఫేస్ ప్యాక్ లాగా. సో ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము, ఫేస్ ప్యాక్ అంటే మనకి గట్టిగా చపాతీ ఉండలా ఉండకూడదు, అలా అని పలచగా కూడా ఉండకూడదు. సో మీడియం కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. అంటే స్కిన్కి అంటుకునే విధంగా ఉంటేనే మనకి అప్లై చేసిన తర్వాత స్కిన్కి అంటుకుంటేనే కదా రిజల్ట్ వస్తుంది. సో ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఫేస్ ప్యాక్ అంటే మనం ఓన్లీ ఫేసే కాదు, ఫ్రంట్ నెక్, ఫేసు, బ్యాక్ నెక్ ఈ 3 కలిపి మనకి ఫేస్ ప్యాక్ అంటాం కదా. సో చక్కగా ముందు మనం దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే రోజ్ వాటర్తో కానీ లేదంటే మనం డైలీ సోప్ కడుక్కుంటాం కదా ఫేస్ని, ఆ విధంగానే ఫేస్ని క్లీన్ చేసుకుని నీట్గా ఉన్న స్కిన్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత రిజల్ట్ రావాలంటే మనం స్కిన్ పీల్చుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా. సో స్కిన్ అబ్జర్బెన్స్కి మనం ఇక్కడ ఇచ్చే టైం 10 to 15 మినిట్స్. ఈ 10 to 15 మినిట్స్ తర్వాత మీరు చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి. మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా మాయిశ్చర్ బేస్తో ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ టిప్స్ అన్నీ ఓన్లీ ఫర్ లేడీస్కేనా అంటే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరికైనా డ్రైనెస్ అనేది వస్తుంది కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో డే అంతా తీయలేదు, నైట్ అయిపోయింది మాట. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో సడన్గా ఈ పిల్లలు వచ్చారేంటా అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు మా మదర్ బర్త్డే అన్నమాట. అంటే రేపు నైట్ 12 o'clockకి కేక్ కట్ చేద్దామని మా తమ్ముడు వాళ్ళని ఇన్వైట్ చేశాను. వీళ్ళు సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చారు కానీ ఎవరి మటుకు వాళ్ళే మాట్లాడలేదు. వాళ్ళ నానమ్మ తినికి నానమ్మ అవుతున్నారు, తమ్ముడు వాళ్ళ పాప, తమ్ముడు మరదలు. వీళ్ళు సడన్గా వచ్చారు కానీ చెప్పట్లేదు. వీళ్ళందరూ కలిపి మా పాప అందరూ కలిపి కేక్ రెడీ చేశారు చూడండి మా మదర్కి. సడన్లీ 12 అయ్యేసరికి నిద్రలో ఉంది. తను తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని నానమ్మ అని షాక్ ఇచ్చారు. చూసారా, తనకేం అర్థం కాలేదు, నిద్రలో ఉంది కదా. అదిగోండి, అందుకనే ఎవరి మటుకు వాళ్ళే చూసారా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడేసినట్టు సైలెంట్గా ఉన్నారు. అందరికీ తెలుసు, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మా మదర్కి కేక్ కట్ చేయిస్తున్నారన్నమాట పిల్లలందరూ కలిపి. సో కేక్ కటింగ్కి రెడీ చేస్తున్నారు. తిను తమ్ముడు వాళ్ళ పాప, తన తమ్ముడు వాళ్ళ బాబు. కేక్ కటింగ్ ముందు నుంచి రెడీగా పెట్టుకుంటే తెలిసిపోతుంది, సర్ప్రైజ్ ఉండదు కాబట్టి అప్పటికప్పుడు టేబుల్ వేసి అన్నీ రెడీ చేస్తున్నారు పిల్లలు. ఇదిగోండి, బటర్ స్కాచ్ అనుకుంటా తెచ్చారు, గ్రాండ్ మామ్. సో నేను ఏడిపిస్తున్నాను, గ్రాండ్ మామ్ అని రాసి ఉంటే నువ్వే గ్రాండ్ మామ్ అంటున్నాను చిన్న పాపని. ఎందుకంటే పళ్ళు ఊడుతున్నాయి ఇప్పుడే, అదిగోండి పారిపోదాలి అనేసరికి నువ్వే గ్రాండ్ మా అన్నాను. నేను పళ్ళు ఊడిపోయినాయి కదా నువ్వే అన్నాను. అనగానే పరిగెట్టింది, సిగ్గుపడింది. సో ఇప్పుడు కేక్ కటింగ్ అన్నీ రెడీ చేస్తున్నాము. మా తమ్ముడు వాళ్ళ పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్యన పళ్ళు ఉడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడుతుంది పళ్ళు కనిపించకుండా. కాకపోతే తెలియదు కదా, పిల్లలు నవ్వుతునేసరికి మళ్ళీ సిగ్గుపడతా ఉంది. సో డెకరేట్ చేస్తున్నారు అందరూ. ఏదో చిన్న ఫ్లవర్లు అవి పెట్టి డెకరేట్ చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే పాట అయితే చాలా స్ట్రాంగ్గా పాడతారు పిల్లలు, చాలా గట్టిగా, చాలా బాగా పాడతారు. పాట పాడేస్తున్నారు. హ్యాపీ బర్త్డే నానమ్మ అని, మా పాప హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని పాట అయితే పాడేశారు. సో కట్ చేసిన తర్వాత పెద్దవాళ్ళు కాబట్టి చిన్న పీసులు తింటారు కదండి. సో బాబు పెడుతున్నాడు వాళ్ళ నానమ్మకి, చిన్న పీస్ పెట్టమంటున్నారు. ఓకే. మా మదర్కి ఫాదర్కి ఇద్దరికి పెడుతున్నారు వీళ్ళు. సో ఆ రోజైతే అలా గడిచిందన్నమాట నైట్. ఇంకా నెక్స్ట్ డే మనం రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, సోమా రెస్టారెంట్కి వెళ్ళొచ్చు అని ప్లాన్ అయితే చేసుకున్నాము. సోమా అనేది నాకు చాలా ఇష్టం, వైజాగ్లో ఉంది కదా. సో సోమా రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నమాట. ఆ వ్లాగ్ మీకు పెడతాను.
సోమ అనేది చాలా బాగా నచ్చుతుంది నాకు. చాలా ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. సో కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి మిగతాది పక్కన పెట్టేసి 12 అయిపోయింది కాబట్టి ఎవరు తినేటట్లేరు. తిని మాత్రం దానిపైన ఉన్న చాక్లెట్స్ ఏవో తింటుంది పాప. తినేస్తుంది. తన ఇష్టంగా డ్యాన్స్ వేస్తుంది. సో చిన్నగా ఫోటో సెక్షన్ పెట్టుకున్నమాట. మదర్కి ఫాదర్కి. మా పాప జోకులు వేస్తూ తీస్తుంది ఫొటోస్. తాతగారు అమ్మమ్మ చేయి పట్టుకోండి, భుజం పట్టుకోండి అంటుంది, జోకులు వేస్తుంది. సో ఇప్పుడు ఫోటో సెక్షన్ తీస్తుంది, పాప తీస్తుంది అన్నమాట, మా డాటరు. కేక్ కటింగ్స్ అయితే అయిపోయినాయి కదా, మా ఫాదర్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రమ్మంటే మళ్ళీ వెనక్కి వస్తున్నారు. సో ఫొటోస్ అవి తీస్తున్నారు. రేపు ప్లాన్ చేద్దాం. సోమ అంటే నైట్ వెళ్తేనే బాగుంటుంది. డే టైం అంతా కొంచెం బిజీగా ఉంటాం కదా, అందుకని నైట్ వెళ్ళాక ఆ వ్లాగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.